ఇయర్ ఎండింగ్ లో హైడ్రా కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. గచ్చిబౌలిలో అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. కాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన ఆక్రమణలను కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం సర్వే నెంబర్ 18 లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని 9 ఎకరాల 7 గుంటల్లో అక్రమ నిర్మాణాలు గుర్తించారు అధికారులు. ఇప్పటికే 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది. నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క కూల్చివేతల్లో భాగంగా దుకాణాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి ధ్వంసమైపోయాయి. హడావిడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపులు కంటిన్యూ చేశారు. స్థానికుల ఫిర్యాదులను పరిశీలించి ఆక్రమణలు కూల్చివేతలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం కాజాగూడ ఏరియాలో హైడ్రా కూల్చివేతలు చేస్తూ ఉంది. ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తూ ఉన్నారు. సో ఏంటి, ఏవేమి కూల్చుతున్నారు ప్రస్తుతం? ఎస్ మోనిషా, 2025 చెరువుల పునరుజ్జీవం, చెరువుల అభివృద్ధి లక్ష్యంగా హైడ్రా చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగానే గచ్చిబౌలి కాజాగూడలో ఉన్నటువంటి భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. స్థానిక ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసుల భద్రత మధ్య ఈ కూల్చివేతలను హైడ్రా చేపట్టింది. మనం చూడొచ్చు, భగీరథమ్మ చెరువు చారిత్రక నేపథ్యం, నిజాం కాలం నాటి చెరువు. దాదాపు 200-300 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇప్పుడు కేవలం 10% మాత్రమే మిగిలింది. కేవలం 30 నుంచి 35 ఎకరాల చెరువు మాత్రమే విస్తీర్ణం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వారం రోజుల క్రితం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఉన్నటువంటి చెరువులను ఆయన ప్రత్యక్షంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. స్థానికులు కూడా పెద్ద ఎత్తున చెరువు ఆక్రమణలపైన ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా సర్వే నెంబర్ 18లో చెరువుకు సంబంధించినటువంటి భగీరథమ్మ చెరువుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 18లో దాదాపు 20 అక్రమ నిర్మాణాలు, ఏదైతే వ్యాపార సముదాయాలు ఉన్నాయో వాటిపైన ఫిర్యాదులు రావడంతో ఈ రోజు ఉదయం నుంచే తెల్లవారుజామున హైడ్రా అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను, టెంపరీ షెడ్స్, ఏదైతే వ్యాపార సముదాయాలు ఉన్నాయో, చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయో వాటిని మాత్రం హైడ్రా అధికారులు ఉన్న ఫలంగా తొలగిస్తున్నారు. దీనిపైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 24 గంటల ముందే నోటీసులు ఇచ్చి తమకు సమయం ఇవ్వకుండా తమ వ్యాపార సముదాయాలను కూల్చివేతల పైన కొంతమంది వాళ్ళు ఏదైతే బాధితులు ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు, పేద మధ్యతరగతి నివాసాలు ఉంటే వాటి జోలికి వెళ్ళదు, కానీ వ్యాపార సముదాయాలు, దుకాణాలు, చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమించి దుకాణాలు, వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే మాత్రం వాటిని ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ రోజు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఏకంగా 9 ఎకరాలకు పైగా విస్తీర్ణాన్ని వీళ్ళు ఆక్రమించినట్లు కూడా హైడ్రా గుర్తించింది. ప్రధానంగా ఈ కూల్చివేతలు వెనుకంటే ఏదైతే ఈ 9 ఎకరాల కబ్జా వెనుక చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తున్నాయి, కానీ వాటి వెనుక బడాబాబులు, కబ్జాదారులు చెరువుని కబ్జా చేసేందుకు కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో గుర్తించింది. అందులో భాగంగానే ఈ రోజు జరిపినటువంటి కూల్చివేతలు, మరిన్ని అక్రమ నిర్మాణాలపైన కూడా ఇప్పటికే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రా వాటిపైన కూడా చర్యలు తీసుకుని ఉంది. చర్యలు తీసుకున్న అనంతరం భగీరథమ్మ చెరువుకు సంబంధించిన డెవలప్మెంట్, సుందరీకరణ పనులు కూడా హైడ్రా చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.